హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి పీఎం కిసాన్కు సంబంధించి 19వ విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? ఇకపోతే కేంద్ర ప్రభుత్వం రైతులకు డబ్బులు కూడా పెంపు చేయబోతున్నారు. ఈ 19వ విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, ఎంత డబ్బులు పెంచబోతున్నారు అనేది పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కేంద్ర ప్రభుత్వం నుండి రైతులకు అదిరిపోయే శుభవార్తను తెలియజేసింది. అది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు సంవత్సరానికి 6,000 రూపాయలు డబ్బులు జమ చేయబోతున్నారు. ఇది ఒక్కసారిగా కాకుండా 3 విడతలుగా జమ చేస్తారన్నమాట. 3 విడతలుగా ఇది మే, అక్టోబర్ మరియు ఫిబ్రవరి నెలలో ఈ 3 విడతలుగా డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు. ఇకపోతే ఈ 19వ విడత డబ్బులకు సంబంధించి ఏ నెలలో విడుదల చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. కానీ ఇంకా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఈ పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ పీఎం కిసాన్ డబ్బులు 6,000 రూపాయల నుండి 10,000కు పెంచే ఆలోచనలో ఏపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఆలోచనలో అయితే ఉంది. ఓకేనా అండి? ఎవరైతే ఈ రైతన్నలు ఉన్నారో ఈ పీఎం కిసాన్కి సంబంధించి ఈ డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వము పెంచే ఆలోచనలో అయితే ఉందండి. ఓకేనా అండి? ఈ 19వ విడత డబ్బులు అనేది ప్రతి రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారన్నమాట. ఓకేనా అండి? నా వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రైతన్నలకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.